హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజైతే నేను ఇంట్లోనే గోరింటాకు ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. న్యాచురల్గా చాలా బాగుంటుంది, అది కూడా తమలపాకులతో అనమాట. సో దానికంటే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక 7-8 తమలపాకులు తీసుకున్నాను అనమాట. ముందుగా వీటిని మంచిగా నీళ్ళల్లో వేసుకొని కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత వాటిపైన తొడిమెలు ఉంటాయి కదా, అవి అనేది మనం తీసేయాలి. ఎట్లాంటి కెమికల్ ఏమి వాడకుండా న్యాచురల్గా చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది. సో ఇలా తొడిమెలు తీసేసిన తర్వాత మీరు చాకుతోనైనా లేదా ఒక కత్తెరతోనైనా ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి. అట్లా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలన్నమాట. ఇలా పొడి పొడిగా చేసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సున్నం అన్నమాట. అది కొంచెం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక చెంచా వరకు వాటర్ వేసుకొని, చిన్న చాయ్ చెంచా ఉంటుంది కదా, వాటర్ వేసుకొని దీన్ని మెత్తగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. దీన్ని మొత్తం ఇప్పుడు ఒక జాలి తీసుకొని వడగట్టేసుకోవాలన్నమాట. వడగట్టేసుకొని మనకు ఎంత కావాలో అంత మాత్రమే తీసుకోవాలి. ఇందులో మెరూన్ కలర్ది కుంకుమ వేసుకొని బాగా కలుపుకోవాలి. కుంకుమ వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత చేతికి పెట్టుకోవాలన్నమాట. దీన్ని కనీసం ఒక 20 నిమిషాలు లేదా అరగంట అయినా పెట్టుకోవాలి. వెంటనే కడుక్కొని మళ్ళీ నాకు రెడ్ కాలేదంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో అరగంట వరకు పెట్టుకున్న తర్వాత దీన్ని మంచిగా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేనైతే డిజైన్ పెట్టుకోవట్లేదు, నాకు డిజైన్ ఏమీ నచ్చదు, అందుకే చందమామ పెడుతున్నాను అనమాట. సో అరగంట తర్వాత నేను కడుక్కొని మీకు చూపిస్తాను చూడండి రిజల్ట్ ఎలా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చిన్నపిల్లలకైనా మనం పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఎలాంటి కెమికల్స్ ఏం వాడట్లేదు కాబట్టి. అరగంట తర్వాత ఇక్కడ నేను చెయ్యిని కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా పండిందో చూసారా. ఇది నిజంగా నేను తమలపాకుతో చేసిందే. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అందరికీ.